హాయ్ అండి, ఈరోజు మనము ఇంట్లోనే డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ చేసుకుని పూతరేకులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మూడు పావు కేజీలు అనమాట అండి పిస్తా పప్పులు, బాదం పప్పులు, జీడిపప్పులు ఇలా సిమ్లో లోపల కంటే వేగిలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఆ మూడు పావు కేజీలకి 2 కేజీలు ఆర్గానిక్ బెల్లం పొడి, ఎలాచీ పొడి కలుపుకుంటే డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇలాగా పూతరేకులు ఫ్రెష్ వేసుకొని డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకొని చేసుకుంటే ఇంకా హోమ్ మేడ్ పూతరేకులు అండి. ఇంకా పేరేం పెట్టక్కర్లేదు అనమాట, అద్దరిపోతుంది అనమాట. ముందుగా 2 పూతరేకులను వాటర్ చిలకరించుకొని 3 స్పూన్లు ఫుల్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసానండి. 2 స్పూన్లు నెయ్యి వేసి ఇలా పూతరేకు చుట్టుకుంటే ఎంతో టేస్టీ, హెల్దీ అండ్ టేస్టీ, చాలా రుచిగా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే పూతరేకు రెడీ అయిపోతుంది. ఇలా మా మనోజమ్మకి రెడీ చేశాను అనమాట. మా మనోజమ్మ కోసం వాడి పట్టికల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి మా మనోజ్కి రెడీ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.